బహుజనులందరి తరపు నుండి బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని లైవ్ల ద్వారా కానీ మిగతా మాధ్యమాల ద్వారా కానీ చూసేటువంటి ఒక తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. మిత్రులారా, ప్రధానంగా ఈరోజు ఢిల్లీ వేదికగా ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పరచడానికి ఉన్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశ్యం, గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, వారి కేబినెట్, వారి ప్రభుత్వం ఈరోజు బహుజనులను ఏ రకంగా వంచనకు గురి చేస్తూ ఉంది, మోసానికి గురి చేస్తూ ఉంది, సమాచార లోపంతో పూర్తి స్థాయి పారదర్శకత లేకుండా ఏ రకంగా బీసీల హక్కులను కుట్రా కుతంత్రం పేరు మీద ఇవాళ కాలరాసేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది అని చెప్పని ఢిల్లీ సాక్షిగా ఈరోజు తెలంగాణ సమాజానికి, ఢిల్లీలో ఉన్నటువంటి ఒక పెద్దలకు కూడా తెలియజెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, కుల సర్వే చేసినారు, కాస్ట్ సర్వే చేసినారు. తర్వాత కోర్టు ఆదేశాల మేరకు భూసాని వెంకటేశ్వరరావు గారు అని చెప్పని ఐఏఎస్ ఆఫీసర్తో ఒక డెడికేటెడ్ కమిషన్, అది కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక ట్రిపుల్ టెస్ట్ ను ఫుల్ఫిల్ చేయడం కోసం అని చెప్పని భూసాని వెంకటేశ్వరరావు గారి కమిటీ చేసినారు. దాని తర్వాత జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక ఎక్స్పర్ట్ వర్కింగ్ గ్రూప్ అని చెప్పని కాన్స్టిట్యూట్ చేసినారు. దాదాపు కుల గణన పేరు మీద, కుల సర్వే పేరు మీద 160 కోట్ల రూపాయలు, 1,00,000 మంది పైగా ఉద్యోగులు ప్రజల సొమ్మును, తర్వాత ప్రభుత్వ ధనాన్ని, ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని అందరినీ కూడా వినియోగించి కుల సర్వే చేసినామన్నారు. దాంట్లో మనందరికి కూడా స్పష్టంగా అనేక రకాలైనటువంటి ఒక గతంలో అనుమానాలు మనం అందరం కూడా రేకెత్తించినాము. దాదాపు 1,00,000 ఇండ్లు తాళమేసిందని చెప్పినారు. 1,68,000 హౌస్ హోల్డ్స్ అసలు డేటా ఇవ్వడానికే సిద్ధపడలేదని చెప్పని, తర్వాత ఒక 84,000 మంది సంబంధించినటువంటి ఒక సమాచార లోపం ఉంది అని చెప్పని మనకు స్థానికంగా వచ్చినట్టుగా రిపోర్టుల్లో మనం చూసినాం. ఇంత పెద్ద ఎత్తున ప్రజల సొమ్ముతో 120 కోట్ల రూపాయలతో నిర్వహించినటువంటి ఒక కుల సర్వే రిపోర్ట్, తర్వాత ప్రభుత్వ సొమ్ముతో ప్రభుత్వ ఆదేశాలతో వేసినటువంటి ఒక భూసాని వెంకటేశ్వరరావు రిపోర్ట్, దాని తర్వాత వర్కింగ్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఏదైతే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి రిపోర్ట్ ఏదైతే ఉందో, ఈ మూడిటికి మూడు ఇవాళ తెలంగాణ సమాజానికి తెలియదు, తెలంగాణలో ఉన్నటువంటి ఒక శాసనసభ్యులకు కానీ, శాసన మండలి సభ్యులకు కానీ ఎవరికి కూడా తెలియకుండా ఇవాళ కేవలం రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కేబినెట్ యొక్క ప్రైవేట్ ప్రాపర్టీ అన్నట్టుగా ప్రజలకి సమాచారాన్ని అందుబాటులో ఉంచకుండా పూర్తి ఎత్తున ఇవాళ ప్రజాస్వామిక విలువను కావచ్చు, లేకపోతే భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి ఒక ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 కావచ్చు, ఆర్టికల్ 19 కావచ్చు, తెలంగాణ ప్రభుత్వ బిజినెస్ రూల్స్ అని అంటాము, ఆ బిజినెస్ రూల్స్ కూడా వైలేట్ చేసే విధంగా ఇంతవరకు ఈ కుల గణనకు సంబంధించిన డేటా ఈజ్ నాట్ ప్లేస్డ్ ఇన్ ది పబ్లిక్ డొమైన్, నాట్ ప్లేస్డ్ ఇన్ ది అసెంబ్లీ ఆర్ ఇన్ ద కౌన్సిల్. భూసాని వెంకటేశ్వరరావు రిపోర్ట్ కానీ, లేకపోతే వర్కింగ్ గ్రూప్ కానీ, నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఏ కారణం చేత ఈ ప్రభుత్వం ప్రజాపాలన అంటారు, ప్రజాస్వామ్యం అంటారు, రకరకాలైనటువంటి ఒక మాటలు చెప్పేటువంటి ఒక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రిపోర్ట్స్ బీసీలను వంచన చేయడం కోసమైనా ఈ రిపోర్ట్స్ ఎందుకు మీరు పబ్లిక్ డొమైన్ లో పెట్టట్లేరు, ఆఖరికి ప్రజాప్రతినిధులకు శాసనసభలో కూడా పెట్టట్లేరు అని చెప్పని ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇకపోతే మిత్రులారా, చాలా కీలకమైన అంశం, డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్ అని చెప్పని దాని విరుద్ధంగా బిల్లులు శాసనసభలో పాస్ అయిన తర్వాత అవి గవర్నర్ ద్వారా రాష్ట్రపతి దగ్గరకు వచ్చిన తర్వాత వయలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ స్పిరిట్ పాల్పడుతూ దాన్ని మళ్ళీ ఆర్డినెన్స్ చేసినారు. అసెంబ్లీలో చర్చ చేసే అవకాశం ఉండగా కూడా అసెంబ్లీని బేఖాతరు చేస్తూ చర్చ చేయకుండా ఆర్డినెన్స్ చేసినారు, విచ్ ఇస్ వయలేషన్ ఆఫ్ ద కలరబుల్ డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్ ఒకటి. అయితే గమ్మతేంటి అంటే ఆ ఆర్డినెన్స్ మీద ఇప్పుడు బయట సమాచారం కేర్ఫుల్ గా వినాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఆ ఆర్డినెన్స్ మీద గవర్నర్ గారు క్వేరీ పెట్టినారు, లీగల్ ఒపీనియన్ అడిగినారు, వెనక్కి పంపించినారు ప్రభుత్వానికి అని చెప్పని వాళ్ళ బయట సమాచారం అంతా గాల్లో చక్కర్లు కొడతా ఉంది. అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్ లో ఉన్నటువంటి ఒక బిల్స్ ఏదైతే ఉన్నాయో వాటిపైన కూడా లీగల్ ఒపీనియన్ కావాలని చెప్పని, లోపభూయిష్టంగా ఉందని చెప్పని ప్రభుత్వానికి మళ్ళా కూడా పంపిండ్రు అని చెప్పని సమాచారం ఉంది. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని, ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నాను, ఢిల్లీకి వచ్చి పార్లమెంటు సభ్యులకు ప్రజెంటేషన్లు ఇచ్చి
దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్ అని చెప్పని మీరు ప్రజలను తర్వాత మిగతా రాజకీయ పార్టీలను దేశంలో ఉన్న బీసీలను మభ్యపెడుతున్నటువంటి ఒక మీరు ఈ రకంగా దాటవేత ధోరణికి పాల్పడుతూ ప్రజల సొమ్ముతో మీరు నిర్వహించినటువంటి ఒక కుల సర్వే రిపోర్ట్లను ఆర్డినెన్స్ సంబంధించినటువంటి ఒక సమాచారాన్ని బిల్లులకు సంబంధించిన సమాచారాన్ని మీ ప్రైవేట్ ప్రాపర్టీలకే ఎందుకు దాచుకుంటా ఉన్నారు? వై ఇస్ దట్ యుర్ నాట్ డైవర్జింగ్ ఇట్ టు ద పీపుల్? ఆర్డినెన్స్ యొక్క ఫేట్ ఏంది? బిల్స్ యొక్క ఫేట్ ఏంది? 42% రిజర్వేషన్ ఎప్పుడు ఇస్తావు? వీటన్నిటి కూడా సమాధానం చెప్పకుండా ఢిల్లీకి వచ్చి ప్రచారాలు చేసుకుంటూ అటు ఖర్గే గారి మెప్పో రాహుల్ గాంధీ గారి మెప్పో పొందే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ సమాజం యొక్క మెప్పు మాత్రం రేవంత్ రెడ్డి గారు పొందట్లేరు. అందుకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాల నుండి ఒక లేఖ ఇవాళ గవర్నర్ గారికి కాపీ, తర్వాత చీఫ్ సెక్రటరీ గారికి కాపీ ఇచ్చి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే ప్రత్యేక అసెంబ్లీని కాల్ఫర్ చేయాలా? ఆ అసెంబ్లీ సెషన్ లో అన్ని రిపోర్ట్స్, కాస్ట్ సర్వే డేటా రిపోర్ట్, భూసాని వెంకటేశ్వరరావు రిపోర్ట్, తర్వాత ఎక్స్పర్ట్ గ్రూప్ ఏదైతే ఉందో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి రిపోర్ట్, ఈ 3 రిపోర్ట్లు కూడా అసెంబ్లీలో పెట్టాలా, చర్చించాలా. ప్రజల యొక్క స్క్రూటినీ, ఆఫ్టర్ ఆల్ యూ హావ్ డన్ దిస్ విత్ పబ్లిక్ మనీ, పబ్లిక్ అందుబాటులో తేవాలా, ప్రజలు స్క్రూటినీ చేసే అవకాశం ఇవ్వాలా అని చెప్పని ఇవాళ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రెండవది, ప్రెసిడెంట్ దగ్గర పోయినటువంటి ఒక బిల్లుల కథ ఏంది, గవర్నర్ దగ్గర పోయిన ఆర్డినెన్స్ కథ ఏంది, వీటిపైన ప్రెసిడెంట్ వెనక్కి పంపిండని తర్వాత గవర్నర్ వెనక్కి ఆర్డినెన్స్ పంపిండని చెప్పని బయట సమాచారం చక్కర్లు కొడుతుంది. రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పండి. ఈ ఆర్డినెన్స్ మీద గవర్నర్ గారు ఏమైనా మీకు రిప్లై ఇచ్చినారా? దాన్ని రిటర్న్ పంపినారా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏమైనా రిటర్న్ పంపినారా? ఎందుకు ఒకవేళ పంపిస్తే ప్రజలకు చెప్పకుండా దాటవేత ధోరణికి పాల్పడుతున్నారో సమాధానం చెప్పాలని చెప్పని కోరుతున్నా. అదేవిధంగా మేము ఇంత ఇది చేసినాం అది చేసినాం అని చెప్పని ఢిల్లీ అక్కడ ఇక్కడ తెలంగాణ మోడల్ అని చెప్పని ప్రచారం చేసుకునే బదులుగా తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను, తెలంగాణలో ఉన్నటువంటి ఒక బీసీ సంఘాలను, మా ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, జాజుల శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, ఇంకా చాలా మంది కుల సంఘ నాయకులు ఉన్నారు, బీసీ సంఘ నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇవాళ ఢిల్లీకి పట్టుకొచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఇటువంటి వాళ్ళ దగ్గరికి పట్టుకొచ్చి ఈ 42% ఆఫ్ రిజర్వేషన్ ఎట్టి పరిస్థితుల్లో 9th షెడ్యూల్లో చేర్చే విధంగా ప్రభుత్వం పైన, కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. చివరిగా ఇంకొక విషయం, ఇప్పుడు పార్లమెంట్ సెషన్ జరుగుతూ ఉంది. ఢిల్లీలో వచ్చి మీరు విన్యాసాలు చేస్తా ఉన్నారు, కానీ పార్లమెంట్ లో రేపు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ లో ఈ 42% రిజర్వేషన్లకు సంబంధించిన అంశం పట్ల ఏం చేయబోతా ఉన్నారో కూడా సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. చివరిగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్, పేద బీసీల యొక్క భవిష్యత్తును తాకట్టు పెడుతూ వాళ్ళకు సమాచార లోపాన్ని కల్పించి ఢిల్లీ ఇంకా అక్కడక్కడ అర్ధసత్యాలతో అబద్దాలతో మీరు ప్రజలను మభ్యపెట్టి కులగణన పేరు మీద, కుల సర్వే పేరు మీద మార్కులు కొట్టాలని ప్రయత్నం చేస్తే వీటన్నిటిని కూడా పారదర్శకత తీయకపోతే మాత్రం మిమ్మల్ని బరాబర్ ఎక్కడికక్కడ తప్పనిసరిగా అడుగుతాం, నిలదీస్తాం. మీకు జవాబుదారితనం ఉండాలని చెప్పని ఈ సందర్భంగా మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. నేను అదే చెప్తా ఉన్నా, ఇది పార్టీ వ్యవహారం కాదు, రేవంత్ రెడ్డి గారు కేబినెట్ సొంత వ్యవహారం కాదు. ఆ 160 కోట్లలో మీ పైసలు కూడా ఉన్నాయి. మీ పైసలు మనందరి పైసలు ఉన్నాయి. 2.5 కోట్ల మంది యొక్క బీసీలకు సంబంధించిన భవిష్యత్తుకు సంబంధించిన అంశం ఇది. ఇదేదో పార్టీ వ్యవహారం అయినట్టు కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు ఇస్తాం, రాహుల్ గాంధీ గారికి ఇస్తాం, ఖర్గేకి ఇస్తాం అంటే ఇది ప్రజలను మభ్యపెట్టినట్టే, మోసం చేసినట్టే. ఈజ్ గాట్ ఏ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్. రేవంత్ రెడ్డి గారు దుర్మార్గం ఏంటంటే ఆయన రాజ్యాంగ నిబద్ధతను విస్మరించి వాళ్ళ వ్యవహరిస్తా ఉన్నాడు. అసెంబ్లీలో ఆ డేటాను టేబుల్ చేయాలా, ఈ మొత్తం రిపోర్ట్స్ అన్ని కూడా అసెంబ్లీలో టేబుల్ చేసి చర్చ చేయాలా. అది చేయకుండా ఇవాళ ఢిల్లీలో వచ్చి విన్యాసానికి పాల్పడతా ఉన్నారు. ప్రత్యేక చార్టర్ ఫ్లైట్లు వేసుకొని వచ్చి ఇక్కడ ఢిల్లీ అంతా తిరుగుతూ వాళ్ళు ఒక విన్యాసాలకు పాల్పడుతూ రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇవాళ సాధికారత బీసీలకు ఏదైతే లబ్ధి చెందాలనో దాని గురించి మాత్రం చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లేదు. ఆర్డినెన్స్లు ఏమైనాయి, బిల్లులు ఏమైనాయి, మేము పంపించినాం మా పని అయిపోయింది అని చెప్పని వాళ్ళ ఒక దాటవేట ధోరణికి పాల్పడుతున్నట్టుగా కనబడతా ఉంది. దీనికి వెంటనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దీనిపై స్పందించాలా, సమాధానం చెప్పాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు అందరినీ ఎంపీలను కలిసి కూడా ఇది చేయాల్సిన కేంద్రం కాబట్టి ఆయన ఆ ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరేమో ఆ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్టు శ్రీరన్న, కేంద్రాన్ని కాదు. చాలా మంచి ప్రశ్న శ్రీరన్న. మీరు చెప్పినట్టు ఇప్పుడు నేను 9th షెడ్యూల్లో పొందుపరచడం కోసం
సోనియా గాంధీ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం, ఖర్గే గారిని ఒప్పించడం కోసం నేను ఢిల్లీకి వస్తున్నా అని చెప్పని రేవంత్ రెడ్డి గారిని పత్రికా సమావేశం పెట్టినరా? ఏంటా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 100-120 మంది పార్లమెంట్ సభ్యులకు కులగణన ఎట్లా చేసినాము, తెలంగాణ మోడల్ ఏందని చెప్పని ప్రజెంటేషన్ చేస్తున్నారు అని చెప్పని మేము వార్తల్లో చూసినాం. మేము అదే చెప్తా ఉన్నాం. ఇది పార్టీ వ్యవహారం కాదు, ఇది ప్రజల వ్యవహారం, ప్రజల సొమ్ముతో నిర్వహిస్తున్నటువంటి ఒక వ్యవహారం, ప్రజల భవిష్యత్తుకు ముడిపడ్డటువంటి ఒక వ్యవహారం ఇది. కాబట్టి ఏంటంటే హీఈస్ మారల్లీ బౌండ్, కాన్స్టిట్యూషనల్లీ బౌండ్. యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ హీ సపోజ్ టు కమ్యూనికేట్ ఎవ్రీథింగ్. నేను అడుగుతా ఉన్నాను ఇవాళ ఆర్డినెన్స్ ఏమైందండి, ఎందుకు చెప్పడండి రేవంత్ రెడ్డి గారు సమాధానం? ఏమైంది ఆర్డినెన్స్? ఎందుకు వార్తలు చక్కర్లు కొడతా ఉన్నాయి? గవర్నర్ హాజ్ రిటర్న్ దట్ ఆర్డినెన్స్ అని చెప్పని చక్కర్లు కొడతా ఉంది వార్త. ఎందుకు ప్రభుత్వం మాట్లాడదు? ఇంతవరకు ఆర్డినెన్స్ కాపీ మీరు చూసిందా సీనన్న? హ్యావ్ యూ సీన్? మీరు ఇంత పెద్ద సీనియర్ జర్నలిస్టులు, ఢిల్లీ అంతా మీకు మొత్తం సమాచారం ఉంటుంది. మీ జర్నలిస్టులన్నా, ఢిల్లీలో ఉన్న జర్నలిస్టులన్న ఆర్డినెన్స్ కాపీ చూసిండ్రా? పంచాయతీరాజ్ యాక్ట్ లో ఏ సెక్షన్ ఏ రకంగా అమెండ్ చేసిందని చెప్పని శాసనసభకు కానీ, శాసన మండలికి కానీ, పార్లమెంట్ సభ్యులకు కానీ సర్క్యులేట్ చేసిందా? వాళ్ళ ఇంటి వ్యవహారం ఇదేమన్నా? అంటే వాళ్ళు ముఖ్యమంత్రి గారు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యులు ఒక అంశాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. గతంలో బీసీలకు ఉన్నటువంటి 32% రిజర్వేషన్ని కేసీఆర్ ప్రభుత్వం 28% తగ్గించింది. సో దాన్ని అమెండ్ చేయడానికి, ఆ యాక్ట్ని అమెండ్ చేయడం కోసమే మేము బిల్లు తీసుకొచ్చాము. దానికోసం ఇప్పుడు ఆర్డినెన్స్ ద్వారా మేము ప్రయత్నం చేస్తున్నాం అనేది ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు. అన్న రేవంత్ రెడ్డి గారు చాలా తెలివికల్లోడు. నా దృష్టిలో తెలివి తక్కువ అయితే కాడు, చాలా తెలివికల్లోడు. ఆయనకు బాగా ఎరక. జీవో నెంబర్ 396 ఏందని చెప్పి అడగండి. కేసీఆర్ గారు పట్టుకొచ్చిన జీవో నెంబర్ 396 ఏంటి? ఆ జీవో నెంబర్ 396 లో 34% రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తూ 61% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పని గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో సంగతి ఏంది? ఆ జీవోను స్వప్నారెడ్డి, గోపాల్ రెడ్డి ఇద్దరు ఎవరు అడగండి ఆయన అంతే. స్వప్నారెడ్డి, గోపాల్ రెడ్డి ఎవరు? ఆ 396 జీవో ఏదైతే 61% కోసం కేసీఆర్ గారు ఇచ్చిన ఆ జీవోను, హూస్ దట్ స్వప్నారెడ్డి హూ ఛాలెంజ్ ఇన్ ద హైకోర్ట్? హూస్ దట్ గోపాల్ రెడ్డి హూ ఛాలెంజ్ దట్ ఇన్ ద హైకోర్ట్? వాళ్లకు రేవంత్ రెడ్డి గారికి ఏమైనా సంబంధం ఉందో ఒకసారి అడగండి, ఆయన చెప్తాడు సమాధానం. అది కొట్టివేసింది. కొట్టివేసిన తర్వాత సుప్రీంకోర్టులో వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు మేము డిస్మిస్ చేస్తామంటే పూర్తిగా డిస్మిస్ చేసినట్టయితే మొత్తమే లాక్ పడుతుంది, బికాజ్ ఇట్ బికమ్ లా. సుప్రీంకోర్టులో ఒకసారి కొట్టేస్తే అని చెప్పని దాన్ని విత్డ్రా చేసుకున్నారు. ఇవాళ నేను ఏమంటా ఉన్నాను, ఇఫ్ ఎట్ ఆల్ సంథింగ్ హాస్ నాట్ బీన్ డన్ ఇన్ ద పాస్ట్ గవర్నమెంట్, బట్ వాట్ ఆర్ యూ డూయింగ్? నేనేమంటున్నా, మనం అంతా చదువుకున్న వెడ్డోళ్ళం కాం కదా. బీసీలం అంటే మేమన్నా తిక్కలోలమా? చెవుల పూలు ఉన్నాయా మాకేమన్నా? మేము కాస్ట్ సర్వే రిపోర్ట్ చదవలేమా? మనం చదవలేమా? చదువుతాం కదా. కాస్ట్ సర్వే రిపోర్ట్లో ఏ మండలంలో, ఏ గ్రామంలో, ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారు కేటగరైజేషన్ చేయాలా, ఆ రకంగా సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు నిర్ధారించాలంటే ఆ డేటా నీ సొంత ప్రాపర్టీలకు ఎందుకు దాచి పెడతా ఉన్నాను? వై దట్ యువర్ నాట్ డైవర్జింగ్? నెంబర్ 1. నెంబర్ 2, భూసాని వెంకటేశ్వరరావు కమిటీ రిపోర్ట్ ఇస్ ద మోస్ట్ క్రెడిబుల్ రిపోర్ట్. అది ఎందుకు అంటే, అవసరమైన రిపోర్ట్ ఎందుకంటే, ఇన్ ఆర్డర్ టు సబ్స్టాన్షియేట్ ద పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్, దట్ రిపోర్ట్ ఈస్ వెరీ వ్యాలిడ్. ఆ రిపోర్ట్ ఆధారంగానే ఎంత పర్సెంటేజ్ నిర్ధారణకు వస్తారు, ఎవరెవరు ఎక్కడ బీసీలు ఉన్నారు, ఎట్లా ఏ రకంగా వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పని ఆ రిపోర్ట్ను మీరు దాచిపెడుతున్నారు. ఈ 2 రిపోర్ట్లు పక్కకు పెట్టంగా పాపం కంచైలే గారు, శాంత సిన్హా గారు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, పెద్ద పెద్ద మహానుభావులంతా పెట్టిన కమిటీ పెడుతుంది. నీ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం పెద్ద పెద్ద వాళ్ళను, ఆ జీవో లేదు, గీవో లేదు, ఏం లేదు, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లేదు, ఆ వర్కింగ్ గ్రూప్ అన్నాడు, ఆ వర్కింగ్ గ్రూప్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ కూడా నువ్వు పబ్లిక్ డొమైన్లో పెట్టావు. That's what I'm saying. ఇప్పుడు ఏంది, యు ఆర్ టేకింగ్ ఎ షీల్డ్ ఫ్రమ్ దెమ్ అంటున్నా నేను. కోటి ఇళ్లకు తాళాలు వేసినాయి అన్న తర్వాత ఆ సర్వే బాగుంది అని చెప్పని వాళ్ళు చెప్పడంతో ఈజ్ టేకింగ్ ఎ షీల్డ్ ఫ్రమ్ దెమ్. వాళ్ళని అడ్డం పెట్టుకుని వాళ్ళ మార్కులు కొట్టేసే ప్రయత్నం చేసి మళ్ళా ఢిల్లీలో వచ్చి కులగణన మోడల్ తెలంగాణ అని చెప్పని ప్రచారం చేస్తున్నాం. మేము ఏమైనా చేసుకోయా దండం పెడతా రేవంత్ రెడ్డి గారు. మేము ఒకటే అంటున్నాం, మేమెంతో మాకంతా అని మేము కొట్లాడుతున్నాం. మేము ఎంతమంది ఉన్నామో మాకు అసెంబ్లీలో చెప్పు. భూసాని వెంకటేశ్వరరావు ఏం చెప్పిండో అసెంబ్లీలో చెప్పు. వర్కింగ్ గ్రూప్ ఏం చెప్పిందో అసెంబ్లీలో చెప్పు. ఆ ఆర్డినెన్స్ పంచాయతీ ఏంది, బిల్లుల పంచాయతీ ఏంది, వాటిని రిజెక్ట్ చేసిందని చెప్పని వార్తలు వస్తున్న ధర్మిలా దాంట్లో ఉన్న సత్యం ఏంది, అర్ధ సత్యం ఏంది, వాస్తవం ఏంది, దయచేసి మాకు చెప్పు. మాకు హక్కు ఉన్నది. డెమోక్రసీ పారదర్శకత ఉండాలి కదా. యూఆర్ బౌండ్ టు బి ట్రాన్స్పరెంట్. మీ ఇష్టం వచ్చిన వ్యవహారం ఎవరో నాకు చెప్తా ఉన్నారు. మీడియాలో ఎవరో అడిగిందట ఢిల్లీలో, ఏమండి ఆ డేటా మీరు బయట పెట్టలేదంటే రేవంత్ రెడ్డి గారు అన్నారట. మేము ఆర్టీఐ అడిగి తీస్తామని చెప్పండి. అంటే మరి ఆర్టీఐ అడిగి ఇవ్వడం ఏంటంటే నాకు అర్థం కాదు. మీ ఇంటి వ్యవహారం కాదు కదా. వీఆర్ యాంగ్షియస్. ఏళ్ల తర్వాత మాకు మా రిజర్వేషన్ పెరుగుతున్నటువంటి ఒక సందర్భంలో మాకు ఇవాళ మేమెంతో మాకంతా అని చెప్పని మేము కొట్లాడుతున్నప్పుడు మేమెంతో మాకు చెప్పాలి కదా. ఎందుకు చెప్తలేవు? మనం 46% కుదిచ్చేసినావు మమ్మల్ని బీసీలను. గత ప్రభుత్వం 52% ఉండే, నువ్వు 46% కుదిస్తుంది. మోసం జరుగుతూ ఉండే, తప్పుడు లెక్కలు అంటున్నాము, అయినా ఎందుకు చెప్తలేవు అని చెప్పని మేము అడుగుతాం.
అట్లా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏం చేయాలనో బీఆర్ఎస్ చెప్తే చేస్తాడు అనుకుంటే ఇక ఆయన ముఖ్యమంత్రి కూర్చోలో కూర్చోడానికి అర్హుడు కాదు. నో హీఈస్ బౌండ్ అండ్ డ్యూటీ అండి. ఆర్డినెన్స్నే అసెంబ్లీని బేఖాతరు చేస్తూ ఆర్డినెన్స్ పట్టుకొచ్చినాడు. తర్వాత బిల్లుల పైన ఇంత పెద్ద ఎత్తున దుమారం. మీకు తెలుసు కదా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెనక్కి పంపిందని వార్త మీకు తెలుసా? వెంకటేష్ గారు మీకైతే తెలుసు, మీరు ఢిల్లీలో ఉన్నారు. మరి నాకేం తెలియదు తెలంగాణలో ఉన్నవాడికి? మా గుజ్జు కృష్ణన్నకి ఎందుకు తెలియదు, మా ఆర్ కృష్ణన్నకి ఎందుకు తెలియదు, వెనకకి వచ్చినాయని చెప్పండి. మా వాళ్ళకి ఎందుకు చెప్పరు మీరు? మీ ప్రైవేట్ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ ఏమన్నా? ఆర్డినెన్స్ వెనక్కి వస్తే మా గుండెల్లో రాయండి, బిల్లులు వెనక్కి వస్తే మా గుండెల్లో రాయి. మా గుండెల్లో రాళ్ళేసేటువంటి సమాచారాన్ని రేవంత్ రెడ్డి గారు ఎందుకు చెప్పరు? ప్రభుత్వం ఎందుకు చెప్పదు? తర్వాత దాన్ని బీఆర్ఎస్ చెప్పట్లేదు అంటే ఇట్స్ ఎ డ్యూటీ. నువ్వు 160 కోట్ల ప్రజల సొమ్ముతో చేసిన తర్వాత ప్రజలకు చెప్పాలి ఏంది కథ అని చెప్పని. అట్లీస్ట్ యువర్ అకౌంటబుల్ టు అసెంబ్లీ కదా, కౌన్సిల్ కు అసెంబ్లీ కదా, అకౌంటబుల్ కదా, దానికన్నా చెప్పాలి కదా సార్. ఇప్పుడు దాని మీద రకరకాల కేసులు అయినాయి, తప్పులైనాయి. ఆ సందర్భంలో రేవంత్ రెడ్డి గారు పక్కనే నిలబడ్డా. నేను కూడా ఏమన్నాడా, ఇది తప్పిదం జరుగుతుంది, ప్రజల దృష్టిలో తీసుకురావాలని చెప్పిండు. శాసనసభ సాక్షిగా నేను మొత్తం డేటా అంతా కూడా నేను టేబుల్ చేస్తా అని చెప్పని మొన్న జరిగిన శాసనసభలో కూడా చెప్పిండు. నువ్వు చెప్పినా నువ్వే ఎందుకు దాటబెట్టి ధోరణి బలపడతావు? నువ్వు ఢిల్లీలో ప్రచారం చేసుకునే ముందు నువ్వు మమ్మల్ని మెప్పి అంటున్నాడు. ఖర్గేని మెప్పియాలా, రాహుల్ గాంధీని మెప్పియాలా, దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను ఎంపీలను మెప్పించే ముందు మా బీసీ బిడ్డలను మెప్పి నువ్వు తెలంగాణలో మాకు ఇస్తాను 42% ఇయ్యి, పార్లమెంట్లో ఏం చేస్తావో చెప్పు, మా డేటా అంతా బయటపెట్టు, రిపోర్ట్లు బయటపెట్టు అని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తాం. అన్నా రామచంద్రరావు గారు చాలా అర్ధరహితంగా మాట్లాడినారు. వాట్ ఈస్ పాసిబుల్ ఇన్ తమిళనాడు, వై ఇస్ ఇట్ నాట్ పాసిబుల్ ఇన్ తెలంగాణ అండి? తెలంగాణలో 69% రిజర్వేషన్ ఇస్తే పాసిబుల్ అవుతుంది, ఇక్కడ 42% ఇస్తే పాసిబుల్ కాదని చెప్పని మాట్లాడటం మూర్ఖత్వం. అది అవగాహన రాహిత్యం, మూర్ఖత్వం, లేకపోతే వాళ్ళ పార్టీ విధి విధానమో తెలియదు. కానీ ఇది మొత్తానికి మాత్రం తెలంగాణలో ఉన్న బీసీలందరూ కూడా ఖండించదగిన ఒక విషయం. హి హాస్ టు విత్డ్రా హిస్ స్టేట్మెంట్స్. ఆయన పార్లమెంట్లో కొట్లాడి 9 షెడ్యూల్లో ఇన్కార్పొరేట్ చేయాల్సిన బాధ్యత ఉన్న రాజకీయ పార్టీగా, అధికారం ఉన్న పార్టీగా కాదు అని ఆయనే ఫత్వాలు జారీ చేస్తే ఎవరిని చెప్పుకోవాలి? ఒక పక్కన బీసీల రాజ్యం, బీసీ అని చెప్పని మాట్లాడతారు, మళ్ళీ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యం కాదు. తమిళనాడులో అయినాక తెలంగాణలో ఎందుకు కాదు మీరు చెప్పండి. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. నేనేమంటున్నా సార్, దీంట్లో చాలా తప్పిదాలు జరిగినాయి సార్. మొత్తం ప్రాసెస్లో లాట్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ లూప్స్ ఉన్నాయి, ప్రొసీజరల్ లూప్స్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు వచ్చి ఢిల్లీలో బాగా కొడతా ఉన్నాడు, అది పక్కకు పెడితే ఈ కూడా డన్ లాట్ ఆఫ్ థింగ్స్. అది చర్చ చేయలేదు, ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఏదో సొంత వ్యవహారం లెక్క వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది దరికి చేరవలసిన అవసరం ఉంది. కనీసం ఇప్పుడైనా సరే నేను ఒక అప్పీల్ చేస్తా ఉన్నా, జరిగిందంతా జరిగిపోయింది. నువ్వు ఇప్పుడు కౌన్సిల్లో తర్వాత అసెంబ్లీలో దీన్ని చర్చ చేసినట్టయితే తప్పనిసరిగా ఒక స్థూలమైనటువంటి ఒక విధి విధానాలు బయటకు వస్తాయి. లీగల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడొచ్చు, పెద్దలు మా గుజకృష్ణ గారు ఉన్నారు, మా ఆర్ కృష్ణ ఉన్నారు, ఇటువంటి వాళ్ళందరితో మాట్లాడొచ్చు. మాట్లాడి సమాచారం అంతా కనుక చర్చ చేసినట్టయితే తప్పనిసరిగా జస్టిస్ జరుగుతుంది. ఆఫ్టర్ ఆల్ ఇట్స్ ఫర్ ద బీసీస్ ఎంపవర్మెంట్ అండి. ఇది ఉట్టినే సోషల్ జస్టిస్ అని చెప్పని ఢిల్లీలో రాహుల్ గాంధీ లేకపోతే రేవంత్ రెడ్డి మాట్లాడగానే కాదు కదా. ట్రాన్స్పరెన్సీ అని చెప్పని డప్పు కొట్టుకోగానే కాదు కదా. నిజంగానే ట్రాన్స్పరెన్సీ ఉండాలి కదా. థ్యాంక్ యూ. ఇక అన్నయ్య చాలా ఉన్నాయి. ఆర్టీఐ కమిషన్లలో అన్యాయమే, అందులో బీసీలు లేరు. ఒక ఆర్టీఐ కమిషన్ ఏందన్నా, నీకు మొత్తం సీఎంఓ ఆఫీస్ నిండా బీసీలు లేరు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు బీసీలు లేరు, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ఏ నియామకంలో బీసీలు లేరు. వాళ్ళు ఉట్టిగానే మేము బీసీలకు న్యాయం చేస్తున్నామని అబద్ధం ఆడతారు. పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం అన్యాయానికి పాల్పడుతోంది. నాట్ ఓన్లీ ఇన్ ఆర్టీఐ, వాళ్ళ కార్పొరేషన్ చైర్మన్ లెక్క తీయమని రాదు. ఎంతమంది బీసీలకు ఇచ్చిండ్రు? మొత్తం ఇవాళ మోసపూరితంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు, బీసీలను వంచన చేస్తూ ఉన్నారు. అన్నా ఏదంటున్నారు? ఏది దీంట్లో 6 ఓ చాగన్ మీకు అసలు లేనేలేరు బీసీలు. అందులో బీసీలు లేనేలేరండి. నాట్ ఈవెన్ 5-10% ఉండరు. ఎస్హెచ్ఓలు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, చీఫ్ మినిస్టర్ ఆఫీస్, కార్పొరేషన్ చైర్మన్స్, ఎండ్ల బీసీలు లేరు. బిచ్చగాళ్ళం చేసినట్టు చెప్తున్నారు మమ్మల్ని. వాళ్ళు పాపం తిరుగుతా ఉన్నారు పట్టుకొని, అప్లికేషన్లు పట్టుకొని గాంధీ భవన్ చుట్టూ. థ్యాంక్ యూ.